జాతీయ స్థాయిలో తీవ్ర దుమారం రేపుతున్న తిరుపతి లడ్డు అంశంపై వెంకటేశ్వర స్వామి పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులను అలరించిన సుమన్ స్పందించారు. ఒక మతం వారు మరో మతాన్ని గౌరవించడం సాంప్రదాయకంగా వస్తోందని, ఎట్టి పరిస్థితుల్లోనూ అపచారం జరిగి ఉండదని తాను నమ్ముతున్నట్టు తెలిపారు. అపచారం జరిగి ఉంటే ప్రపంచ ప్రజలను మోసం చేసినట్టేనని చెప్పారు. ఆ సమయంలో ఉన్న అధికారులు, బోర్డు సభ్యులను కఠినంగా శిక్షించాలన్నారు. హిందూ సాంప్రదాయంపై కఠినమైన చట్టం తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేశారు. వస్తే అప్పుడు మాట్లాడారు, కానీ జరిగి ఉంటే ఆ సమయంలో ఎవరు ఆఫీషియల్స్ ఉన్నారు, ఆ సమయంలో ఎవరు బోర్డులో ఉన్నారు, ఎవరెవరు దీనికి ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి 2 సంవత్సరాలు లోపల. ముఖ్యంగా ఈ రిలీజియన్ విషయంలో ఎవరు తప్పు చేయలేదు. అది హిందూ ఉండొచ్చు, ముస్లిం ఉండొచ్చు, క్రిస్టియన్ ఉండొచ్చు. పుణ్యక్షేత్రానికి వెళ్ళి మన దేవుడి దగ్గర అంటే దండం పెట్టుకొని ఒక ప్రసాదం తీసుకున్నప్పుడు అది కల్తీ అంటే అంతకన్నా ఇక ద్రోహం ఇంకేముందండి. డబ్బు స్కామ్ పోతుంది, వస్తుంది, వేరే విషయం చెప్పేది. అన్ని మతాలకి, అన్ని కులాలకు నేను చెప్తున్నాను. చాలా జరిగి ఉంటే మటుకి చాలా పెద్ద తప్పు. ఇది క్లారిటీ లేదు. అంటే ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు నడిచిందా, గవర్నమెంట్ మారినప్పుడు ఇది మారిందా అని అంతా కొంచెం ఊహాగానం. కానీ జరిగింది ఉంది. ఎందుకంటే కొందరు ఏమంటున్నారు 2 ట్యాంకర్లు వచ్చింది, అది తెలియదు. సో అది క్లారిటీ వస్తే మటుకి అది కనుక అలా మోసం చేసి ప్రజల్ని మోసం, ఎందుకంటే ఈ ప్రపంచ ప్రజల్ని మోసం చేసినట్టే. ఒక తిరుపతి విషయం తీసుకుంటే ప్రపంచం మొత్తం వెళ్తుంది ఈ ప్రసాదం. చాలా అన్యాయం. ఈ ఒక్క విషయంలో బట్టి నేను చెప్తున్నాను. అంటే మా హిందువులకి ఒక ఇలాంటి జరిగినప్పుడు అందరూ ముస్లిం, క్రిస్టియన్, పార్సీ, సిక్, బుద్ధిస్ట్ అందరూ సహకరించాలి. ఇది మళ్ళీ భారతదేశం ఇలాంటివి జరగకూడదు. ఒకవేళ ఎక్కడైనా జరుగుతుంటే కూడా దీన్ని ఆపాలంటే దీని ఒక బిల్ పాస్ చేయండి. రిలీజియన్ మీద ఒక బిల్ పాస్ చేయండి. ప్రతి ఒక్కరికి ఒక ప్రొటెక్షన్ ఇవ్వండి. మీ మతం ఏదో ఉందో అది చాలా గొప్పది, మన మతం ఏదో నాది గొప్పది. అంతేగాని దాన్ని కించపరచడం, మాది గొప్పది చెప్పేసి ఇంకొక కించపరచడం మతం విషయంలో మటుకి జరగదు. అలా చేసేవాళ్ళని లోపల చేయండి. ఈ కాఫీ కోసా లేకపోతే గుండా శాఖ లాంటివన్నీ పెట్టండి, తప్పదు. ఎందుకంటే మంచిగా సాఫ్ట్గా మాట్లాడితే జరగట్లేదు. ప్రసాదం దాకా వచ్చిందంటే ఎంత పెద్ద నేరం ఉండేది. మన అంత భక్తితో తిరుపతిలో మెట్లు ఎక్కి ఎక్కడి నుంచో వచ్చి దేవుడి దగ్గర కన్నీళ్ళు అక్కడ పెట్టి ఒక ప్రసాదం అంటే అది వాళ్ళకి ఒక జవాబు వచ్చినట్టు వాళ్ళ చేతికి వచ్చినప్పుడు అది కల్తీ అంటే అది ఎంత మనసుకు నొప్పి ఉంటుందండి. కోటీశ్వరుడు అయితే అయింది, కోటీశ్వరరావు అయితే ఏంటి. సో తప్పకుండా నేను చెప్తున్నాను, ఇది కరెక్ట్గా మీరు ఎవరైతే ఉన్నారో కరెక్ట్గా పట్టుకొని నేను సీఎం చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ ఈ విషయంలో మట్టికి డోంట్ కాంప్రమైజ్. తెలిసిన వాళ్ళు లేకపోతే ఎక్కడో మాకు ఆ ఫ్రెండ్షిప్, ఇక్కడ ఏ షిప్ లేదు. ప్రజల కోసం మీరు ఇది చేయాలి. మీరు కనుక చేస్తే మీకు చేతులెత్తి నేను దండం పెట్టి మీకు పాదాభివందనాలు చేస్తాను. థ్యాంక్ యూ.